భోగాపురం విమానాశ్రయం పనులు 71% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దేశంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటే అతి అధునాతనమైందని చెప్పారు. ఈ విమానాశ్రయంతో దేశ రూపురేఖలు మారబోతున్నట్టుగా పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న పనుల్లో పురోగతిపై జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్షించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నట్టుగా రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలు తెలిసేలా విమానాశ్రయంలో కళా నిలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుందని తెలిపారు. నవీ ముంబై ఎయిర్పోర్ట్ ముంబైకి అదనంగా వస్తుంది. అలాగే జేవర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీకి అదనంగా వస్తుంది. మరొకటి ముఖ్యమైనటువంటిది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ 3 ఎయిర్పోర్ట్లు కూడా మన దేశం తాలూకు రూపురేఖలు మార్చే స్థాయిలో అద్భుతంగా ఎక్కడికక్కడ నిర్మాణం జరుగుతున్నాయి. మరి ఇది కూడా మరొక సంవత్సరం కాలంలో ఇది కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నాం. ఇప్పుడే విశాఖపట్నంకి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు పూర్తిగా ఇక్కడ ఉండే డిమాండ్ని కేటర్ చేసే విధంగా ఎయిర్పోర్టు మనకందరికీ కూడా ఉపయోగపడబోతుంది. వీలైనంత త్వరగా చేయాలనే ప్రయత్నంతో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు కూడా చేస్తున్నాం. చాలా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు కూడా సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ నిర్మాణంలో తీవ్రంగా నష్టపోతున్నామంటూ నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు. ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాంతంలో 5 గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుకు ఇరువైపులా ఇనుప కంచె నిర్మాణం చేశారని, దానివల్ల తమ పంట పొలాల్లోకి వెళ్లేందుకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుందని రైతులు రామ్మోహన్ నాయుడుకు చెప్పారు. అప్రోచ్ రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మించాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. రైతులకు న్యాయం జరిగే విధంగా ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ నిర్మిస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ హంద్రీనీవాను వైసీపీ నేత జగన్ నిర్వీర్యం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గత ప్రభుత్వం హంద్రీనీవా కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టిందని నిమ్మల విమర్శించారు. కర్నూలు జిల్లాలో నిమ్మల పర్యటించారు. ఈ నేపథ్యంలో పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రధాన కాలువ పనులు పరిశీలించారు. బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనీవాకు 3,243 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ జూన్ నాటికి హంద్రీనీవా విస్తరణ పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. హెచ్ఎన్ఎస్ఎస్ కు లైనింగ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, కాలువలు, స్లూయిజ్, కెనాల్స్ ఏర్పాటు చేయాలని, పొలాలకు నీరు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో కొత్త 2D ఎకో కలర్ డాప్లర్ మిషన్ను మంత్రి డీజీ భరత్ ప్రారంభించారు. కార్డియాక క్యాథ్ ల్యాబ్ ను సందర్శించిన అక్కడ ఉన్న సౌకర్యాల డీటెయిల్స్ ను అడిగి తెలుసుకున్నారు. 2D ఎకో డాప్లర్ మిషన్ తో శిశువు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు అవసరమైన అన్ని విధాల వైద్య సేవలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజల అవసరాల కోసం ఆసుపత్రిని సమకూర్చుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. 2029 నాటికి కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చెందుతూ ఉందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. తెలుసు, కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. ఈవెన్ వేరియస్ సర్వీసెస్ కూడా ఇక్కడ మన జనరల్ హాస్పిటల్లోనే ఉంటాయి. సో బేసిక్లీ ఫ్యూచర్ అనేది కార్పొరేట్ స్థాయిలో తీసుకోపోవాలనేది మన చంద్రబాబు గారి ఉద్దేశం, ఆయన విజన్. దాని తగ్గట్టుగా హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరగాలనేదే నేను కోరుకుంటున్నా. సూపరింటెండెంట్ గారికి పెద్ద టార్గెట్ అనమాట. 2029 లోపల మంచి, అంటే ఎవరన్నా చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి చూస్తే ఇది ఈక్వల్ టు కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పే విధానంలో వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇష్యూస్ అంటూ ఉంటాయి, అవి ఇష్యూస్ స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఏలూరులో వైసీపీ నేతలు జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, బొత్స, వీరితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కూటమి సర్కారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టిందని ఈ నేపథ్యంలో బొత్స ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ప్రజలను చైతన్యపరచాలంటూ బొత్స పిలుపునిచ్చారు. కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటే రాబోతున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని బొత్స పేర్కొన్నారు. ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో వచ్చి గ్యాస్ మీద ఒక్క పైసా కూడా పెంచగంట ఆ 50 రూపాయల ధరని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చేయాలని ఇవాళ కోరుతున్నాం. ఎందుకు చేయమని అడుగుతున్నాం.
ఆ రోజు మానమాడు చేశాడు కదా, ఆ రోజు ప్రభుత్వం ఉంది కదా వెసులుబాటు, ఆ వెసులుబాటుకే నువ్వు తీసుకున్న ట్యాక్స్ తగ్గించు, 50 రూపాయలకి తిరిగి ఆడతారు. అలాంటి ఆలోచన చేయదు ఈ ప్రభుత్వం. చేయకపోతే ఊరుకోం, మనలోంచే ఈ కార్యక్రమాన్ని చేయిస్తాం, మనలోంచే ఈ కార్యక్రమాన్ని చేయిస్తాం. ఈ ప్రభుత్వం మా పార్టీ ఆలోచన విధానం ఇది కావాల్సిన పని. కాబట్టి మీరు జరుగుతున్న పరిణామాల మీద, జరుగుతున్న విధానాల మీద మీరు దృష్టి పెట్టండి మీ అందరూ కూడా. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో విభేదాలు భగ్గుమన్నాయి. కడప జిల్లా పులివెందుల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత ఆధ్వర్యంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ ఇన్ఛార్జి బీటెక్ రవి, టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఇరు వర్గాలకు చెందిన నేతలు బాహాబాహికి దిగారు. మంత్రి సవిత సమక్షంలో బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులు వివాదానికి దిగారు. వేదికపై కూర్చునేందుకు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వెళ్లారు. దీంతో ఆయన వేదికపై ఉండకూడదంటూ బీటెక్ రవి వర్గీయులు గొడవకు దిగారు. రామ్ గోపాల్ రెడ్డి కిందకు దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంపై తామే ఆధిపత్యం చెలాయించాలని ఇరు వర్గాల వారు గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో సర్వసభ్య సమావేశం యథావిధిగా కొనసాగింది. నిర్ణయమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయంతో కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది అన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎన్ని నిందలు వేసినా ప్రజల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మాటలు చెబుతూ అసెంబ్లీలో కూడా బీజేపీ టీఆర్ఎస్ మేము మద్దతుని ఢిల్లీ పోరాటానికి రాకుండా ఢిల్లీకి వెళ్ళి బీసీలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఇవాళ భారతదేశంలో దాదాపు 3వసారి అధికారంలో ఉండి బీసీ అని చెప్పుకునే స్వయంగా మోడీ ఇవాళ బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఒక దీనిని ఒత్తివేసే కార్యక్రమాన్ని చేస్తూ తిరిగి ఇలా ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. గౌరవ రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇతర పార్టీ నాయకులను దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు. తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ క్రాంతి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సన్నబియ్యం అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యంతో కలెక్టర్ ఇతర అధికారులు భోజనం చేశారు. పక్కనే ఉన్న రేషన్ షాప్ కు వెళ్లి సన్నబియ్యం పంపిణీ ఎలా జరుగుతోందని తెలుసుకున్నారు.